హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి చదువు పూర్తయిన తర్వాత చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సాధించే లక్ష్యంతో ప్రిపేర్ అవుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటారు. మరి మంచి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. మరి ఈ లిస్టులో మీరున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రస్తుతం చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మరి మీకు అర్హత నైపుణ్యాలకు సరిపోయేటువంటి ఉద్యోగానికి ఈరోజే అప్లై చేసుకోండి. ఇక ఉద్యోగాల విషయాన్ని చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో దాదాపు 106 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఈఎస్ఐసి డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ సహా వివిధ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ జూన్ 4 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఈఎస్ఐసి రెగ్యులర్ స్టాఫ్ మరియు మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఎలాంటిది ఉండదు. ఇక మిగిలిన కేటగిరీ అభ్యర్థులు మాత్రం ₹225 ఫీజు చెల్లించి ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్టయితే J&K బ్యాంక్లో అప్రెంటిస్ పోస్టులు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు వివిధ జిల్లాలోని బ్రాంచులు, ఆఫీసుల్లో అప్రెంటిస్ల నియామకం కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jkbank.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ మే 28న అనేది ముగుస్తుంది. సో అంటే ఈరోజు ముగియనుంది. మరి ఈ రిక్రూట్మెంట్ ద్వారా J&K బ్యాంక్ అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం మొత్తం 276 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ సంవత్సర కాలానికి ఎంపిక చేస్తున్నటువంటి అప్రెంటిస్లకు నెలకు ₹10,500 స్టైఫండ్ అనేది అందుతుంది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పొజిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు జూన్ 15 లోపు finance.service.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీగా ఎంపికైన తర్వాత లెవెల్ 7, 8 పే స్కేల్ను అందుకుంటారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారము నియామకం 1 సంవత్సరం పాటు లేదా ఆ పదవిని రెగ్యులర్ అధికారితో భర్తీ చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఇక మరొక డిపార్ట్మెంట్ ఏంటంటే IAF రిక్రూట్మెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యుజిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మరి అర్హత ప్రమాణాలను అనుగుణంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జూన్ 5 లోపు అధికారిక వెబ్సైట్లో అంటే agnipathvayu.cdac.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు అర్హత పొందాలంటే అవివాహిత స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులు తప్పనిసరిగా 10th పాస్ అయి ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉండాలి. టెంపో, పిచ్, గానంలో ఖచ్చితత్వం అవసరం. దీంతోపాటు వారు ప్రిపరేటరీ ట్యూన్ ఏదైనా నోటేషన్స్ నిర్వహించగలగాలి. అంటే హిందుస్థానీ, టాబ్లేచర్, స్టాఫ్ నోటేషన్, టానిక్ సోల్ఫా, కర్ణాటిక్ ఇలా మొదలైనటువంటివి ఉండాలన్నమాట. ఇక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాన్పూర్లో జరగనుంది. మరిన్ని వివరాల కోసము అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇక చివరిగా చూసుకున్నట్టయితే బీహార్ స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ BSUSC 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దాదాపు 4,108 పోస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ అనేది ప్రారంభించింది. అధికారిక UPSSSC వెబ్సైట్
చూసుకున్నట్టయితే upsss.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ అనేది కోసము May 24న ఇంటర్వ్యూ ఆల్రెడీ ప్రారంభమైనవి. మరి మొత్తము 4108 పోస్టులకు వివిధ సబ్జెక్టులకు చెందినటువంటి దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేయనున్నారు. మరి అందులో 755 బ్యాక్లాగ్ వేకెన్సీస్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేనే మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.